అందరికీ నమస్కారం. నా పేరు దర్భ అంజనావతి. ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను తులసి మొక్కకి ప్రదక్షిణం చేస్తూ పాడే పాటని పాడుతున్నాను. స్త్రీలకు తులసి పూజ అత్యంత శ్రేష్టమైనది. తులసి ధర్మధ్వజుని కుమార్తె. ఈమె లక్ష్మీదేవి వంశతో జన్మించింది. కార్తీక మాసం అంతా తులసిని పూజించి తులసిని తీర్థం పుచ్చుకుంటే శరీరారోగ్యం బాగుంటుంది. స్త్రీలకు తులసి పూజ సర్వదా అత్యంత ఫలదాయకమైనది. తులసి మొక్కను నాటి దాన్ని పూజించడం గృహిణి యొక్క విధి. కన్యలు మంచి భర్తను కోరుతూ సంవత్సర కాలం తులసి నోము నోచితే కోరిన భర్త లభిస్తాడు. తులసి మొక్కను అలక్ష్యం చేయకూడదు. తులసి సర్వదా పుణ్యఫలప్రదమైనది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసిని పూజించుట అత్యంత ఫలప్రదమై ఉన్నది. అటువంటి తులసి మొక్కకు ప్రదక్షిణం చేస్తూ ఒకప్పుడు పెద్దవాళ్ళు ఈ పాట పాడేవారు. ఈ పాట స్త్రీలందరూ పాడుకునే విధంగా నేను సులభంగా భక్తిగా పాడుతున్నాను. గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా, గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా. ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా, వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా. రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, నిండైన సంపదలు నాకియ్యవమ్మా. మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, ముత్తైదువతనం నాకియ్యవమ్మా. నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, నవధాన్య రాసులను నాకియ్యవమ్మా. ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, ఆయువైదోతనం నాకియ్యవమ్మా. ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా. ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, వెన్ను నీ ఏకాంత సేవియ్యవమ్మా. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, యమునిచే బాధలు తప్పించవమ్మా. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా. పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా, పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మా. ఎవ్వరూ పాడిన ఏకాశి మరణం, పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం. రామ తులసి లక్ష్మి తులసి, మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. రామ తులసి లక్ష్మి తులసి, మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. ధన్యవాదాలు.